అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే సోరకాయతో హల్వా తయారు చేస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం సోరకాయను ఇలా తురుముకోవాలి, మంచిగా చిన్నగా తురుముకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొద్దిగా టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలా నెయ్యి మంచిగా కరగాలి. నెయ్యి బాగా కరిగింది కదా. సో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా సోరకాయ తురుము, అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు సోరకాయ తురుము ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది. నెయ్యిలో బాగా ఫ్రై అయితే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇది సమ్మర్లో తినడం వల్ల బాడీకి చాలా కూల్ చేస్తుంది సోరకాయ కదా. సో ఎవరైనా కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇది తినొచ్చు. సో ఒక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి నెయ్యిలో. నెక్స్ట్ పాలు పోసుకోవాలి. సో నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి కొన్ని పాలు వేసుకున్నాను. మీరు పాలు కొంచెం తక్కువ పోసుకున్నా పర్లేదు, ఎక్కువ పోసుకున్నా పర్లేదు. మెయిన్ మనకు సోరకాయ తురుము ఉడికితే సరిపోతుంది. సో మంచి మనం క్యారెట్ హల్వా తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అస్సలు ఎక్కడ ఇది సోరకాయ అని కూడా మనకు అనిపించదు. కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తే ఇంకా అది క్యారెట్ హల్వానే అయిపోతుంది. సో ఇలా మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం షుగర్ వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా షుగర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మేము నార్మల్గానే తింటాము, సో కొద్దిగానే వేసుకున్నాం షుగరు. ఇక్కడ స్లో మోషన్ ఒకటి ట్రై చేసాము, అందుకోసం వీడియో ఇలా ఉంది. షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు సోరకాయ తురుములో కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. సో అలా కలపలేదంటే మళ్ళీ అడుగంటుకుంటుంది. సో అందుకే మనం మంచిగా కలుపుతూ ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో అప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా షుగర్ పాకం అనేది ఆ సొరకాయ తురుముకు బాగా పట్టుకుంటుంది. సో చూడండి ఇలా వాటర్ వస్తాయి కదా. సో మంచిగా కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ కలిపితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఇలాచీ ఉంటుంది కదా. సో నేను ఒకటే ఇలాచీ ఉంది, సో అందుకోసం షుగర్ వేసి ఇలాచీని దంచుకొని ఆ పౌడర్ని అందులో వేసాను. నాకు కొంచెం ఎక్కువగా ఇలాచీ ఫ్లేవర్ అంతా నచ్చదు, అందుకోసం నేను ఒకటే వేసుకున్నాను. సో మీకు నచ్చితే ఒక 2 వేసుకోండి, పర్లేదు. ఇంకా అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ. సో ఇక్కడ ఈ సోరకాయ హల్వాకి ఎక్కువ ప్రాసెస్ ఏంటంటే మనం ఎక్కువ కలుపుకోవాలి అంతే. మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. మనం సోరకాయ హల్వాకి ఎలా క్యారెట్ హల్వాకి ఎలా ప్రిపేర్ చేస్తామో అలా కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నా సరిపోతుంది. ఇదంతా స్లో మోషన్లోనే తీసాము. సో నైట్ తీసేసరికి లైటింగ్ సరిగా లేదు. నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయింది, చూసారా మంచిగా థిక్గా రెడీ అయింది కదా. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం, అవి ఘీలో ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకోవచ్చు. సో నా దగ్గర ఏం లేవు కాబట్టి నేనేం వేయలేదు. ఒక కిస్మిస్ ఉంటే నేను అవే యాడ్ చేసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో సొరకాయ మనకు అందరికీ దొరుకుతుంది కదా. సో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి.